వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ పిఆర్. లండన్లోని థేమ్స్ నదిలా మూసీ నదిని సుందరీకరణ చేస్తామన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రాబోయే 5 ఏళ్లలో హైదరాబాద్ను విశ్వనగరంగా అభివృద్ధి చేసుకోవడమే మన ముందున్న లక్ష్యమని సీఎం చెప్పుకొచ్చారు. గోపాన్పల్లి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం చేశారు సీఎం రేవంత్. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ షేర్లింగపల్లిని వేగంగా అభివృద్ధి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని, హైదరాబాద్ నగరంలో సమస్యల పరిష్కారానికి, విపత్తుల నిర్వహణకు హైడ్రా అనే నూతన వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. లండన్లోని థేమ్స్ నదిలా మూసీ సుందరీకరిస్తామని చెప్పారు. మూసీ రివర్ డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, త్వరలోనే ప్రణాళికలు సిద్ధం చేసి 1,50,000 కోట్లతో పనులను ప్రారంభించబోతున్నామని తెలిపారు సీఎం. హైదరాబాద్ను విశ్వనగరంగా అభివృద్ధి చేసుకోవడమే మన ముందున్న లక్ష్యమని, ప్రస్తుతం మూసీ అంటే ముక్కు మూసుకునే పరిస్థితి ఉందన్నారు. రాబోయే 5 ఏళ్లలో ప్రపంచ పర్యాటకులు సందర్శించేలా మూసీ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు. మూసీ అభివృద్ధి చూడగానే ప్రజాప్రభుత్వం గుర్తొచ్చేలా తీర్చిదిద్దుతామని, హైదరాబాద్ అభివృద్ధిలో మీరంతా భాగస్వాములు కావాలన్నారు. వచ్చే 10 ఏళ్లలో హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి మీ అందరి సహకారం ఉండాలని కోరుతున్నానంటూ కామెంట్ చేశారు. అధికారంలో ఉన్న, విపక్షంలో ఉన్న తనదైన శైలిలో రాజకీయ వ్యూహరచన చేస్తూ ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఒడిశాలో ఇప్పుడు బాధ్యతాయుత విపక్షంగా వ్యవహరించేందుకు రెడీ అవుతుంది. ఈ క్రమంలోనే బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ షాడో క్యాబినెట్ను ఏర్పాటు చేస్తూ కీలక ప్రకటన చేశారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, బ్రిటన్లో ప్రతిపక్ష పార్టీలు తమ సభ్యులతో షాడో క్యాబినెట్ను ఏర్పాటు చేసే సంప్రదాయం ఉంది. ఇందులో భాగంగా విపక్ష నేత తమ పార్టీ సభ్యులకు కొన్ని మంత్రిత్వ శాఖల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగిస్తారు. ఒడిశాలోనూ ఇదే విధంగా నవీన్ పట్నాయక్ 50 మంది బీజేడీ ఎమ్మెల్యేలకు వివిధ మంత్రిత్వ శాఖల పర్యవేక్షణ బాధ్యతలను కేటాయించారు. ఈ మేరకు బీజేడీ ఓ అధికారిక సర్క్యులర్ విడుదల చేసింది. అసెంబ్లీ సమావేశాల్లో, ఇతర సాధారణ సమయాల్లో ఆ ఎమ్మెల్యేలు వారికి కేటాయించిన శాఖలలో ప్రభుత్వాన్ని నిలదీయనున్నారు. దీనివల్ల అసెంబ్లీలో విపక్ష సభ్యులు అనవసర నినాదాలు చేయకుండా అర్థవంతమైన అంశాలతో ప్రభుత్వంలోని మంత్రులను ప్రశ్నించేందుకు ఆస్కారం ఏర్పడుతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఒడిశా మాజీ ఆర్థిక మంత్రి ప్రసన్న ఆచార్యకు రాష్ట్ర ఆర్థిక శాఖ పర్యవేక్షణ బాధ్యతలను నవీన్ పట్నాయక్ అప్పగించారు. పరిపాలన, ప్రజా ఫిర్యాదుల శాఖలను ప్రతాప్ దేవ్ పర్యవేక్షిస్తారు. హోం ఫుడ్ వినియోగదారుల సంక్షేమ శాఖలను మాజీ మంత్రి నిరంజన్ పూజారి పర్యవేక్షిస్తారు. జూలై 22 నుంచి జరగనున్న ఒడిశా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో షాడో క్యాబినెట్ గలం విప్పేందుకు సిద్ధమవుతుంది. అయితే షాడో క్యాబినెట్కు ఎలాంటి అధికారాలు ఉండవు. షాడో క్యాబినెట్ ప్రయోగాన్ని గతంలో పలు రాష్ట్రాలు పాక్షికంగా చేశాయి. పూర్తిస్థాయి షాడో క్యాబినెట్ ప్రకటించిన తొలి రాష్ట్రం మాత్రం ఒడిశానే. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు కూడా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్లో తీరం వద్ద ఉన్న వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో కేంద్రీకృతమైన వాయుగుండం ఒడిశా తీరంలో ఉన్న చిలుక సరస్సు వద్ద కేంద్రీకృతమై ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రుతుపవన ద్రోణి జైసల్మార్, అజ్మీర్, మాండ్ల, రాయ్పూర్తో పాటు ఒడిశా తీరం వద్ద కేంద్రీకృతమైన వాయుగుండం గుండా వెళుతూ తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతుందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. కొన్ని జిల్లాల్లో రేపు కూడా భారీ వర్షాలు పడతాయని తెలిపింది. రాష్ట్రంలో 2 రోజులు ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం సంచాలకులు వివరించారు. ఇదిలా ఉండగా ఉదయం నుంచి కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసింది. అధికారులు ఎక్కడికక్కడ రంగంలోకి దిగి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిస్థితులను ఎప్పటికప్పుడు చక్కదిద్దుతున్నారు. ఈ క్రమంలోనే భద్రాద్రి జిల్లాలోని పెద్దవాగు పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీయగా, పెద్దవాగు ప్రాజెక్టు స్థితిగతులు, నష్టపోయిన రైతుల గురించి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరించారు. ఈ సందర్భంగా అశ్వారావుపేట మండలంలో పెద్దవాగు వరద బీభత్సం వల్ల నష్టపోయిన రైతాంగ వివరాలు సేకరించాలని సీఎం రేవంత్ సూచించారు. ముఖ్యమంత్రి సూచనలకు అనుగుణంగా పంట నష్టపోయిన రైతుల వివరాలు సేకరించాలని మంత్రి జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. పోటెత్తిన భారీ వరదల ప్రభావంతో నష్టపోయిన రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగు కోసం పెట్టుబడి రాయితీ అంశంపై ప్రభుత్వం పరిశీలిస్తుందని తుమ్మల పేర్కొన్నారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాలయంలోని 4 అధికారులు పర్యవేక్షించాల్సిన శాఖలను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్రకు సీఎం కార్యాలయం సాధారణ పరిపాలనా శాఖ, హోం, ఆర్థిక, ఎక్సైజ్, రెవెన్యూ, దేవాదాయ శాఖలు కేటాయించారు. ఏవి రాజమౌళికి జలవనరులు, విద్యుత్ గనులు, వ్యవసాయం, సీఎంఆర్ఎఫ్, ఫిర్యాదులు తదితర శాఖలు పర్యవేక్షించనున్నారు. ప్రద్యుమ్నకు రవాణా, పురపాలక, పంచాయతీరాజ్, ఆర్టీజీఎస్, అటవీ, పౌర సరఫరాల శాఖలు కేటాయించారు. కార్తికేయ మిశ్రకు ఆర్థిక, ఐటీ, ఎన్ఆర్ఐ వ్యవహారాలు, సమాచార, పౌర సంబంధాలు, పరిశ్రమలు, సీఎం ఢిల్లీ విదేశీ పర్యటనల సమన్వయం తదితర విభాగాలు చూడనున్నారు. తెలంగాణ కేబినెట్ భేటీకి ముహూర్తం ఫిక్స్ అయింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 25వ తేదీన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం కానుంది. గురువారం ఉదయం 9 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో ఈ సమావేశం జరగనుంది. అదే రోజు ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించి బడ్జెట్కు ఆమోదం తెలిపేందుకు కేబినెట్ భేటీ కానుంది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం తాజాగా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ప్రభుత్వం ఇప్పటికే రూపొందించింది. ఈ నెల 25న అసెంబ్లీలో బడ్జెట్ను సమర్పించనుంది. జియో 317 పై సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. జియో 317 పై కేబినెట్ సబ్ కమిటీకి కన్సల్టెంట్ నియామకం ప్రభుత్వం చేపట్టింది. కన్సల్టెంట్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బి వెంకటేశ్వరరావును నియమించారు. కాగా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించి స్పౌజ్, మెడికల్, మ్యూచువల్ తదితర బదిలీలకు సంబంధించి 317 జియో వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జియోపై రేవంత్ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎన్నికల టైంలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంది. అందుకోసం ప్రత్యేకంగా కేబినెట్ సబ్ కమిటీ వేసి ప్రాబ్లం క్లియర్ చేయడంలో స్పీడ్ పెంచింది. టెన్నిస్ స్టార్ సానియా మిర్జాతో తన పెళ్లిపై జరుగుతున్న అసత్య ప్రచారంపై క్రికెటర్ మహమ్మద్ షమి ఘాటుగా స్పందించాడు. అలాంటి వదంతులను ప్రచారం చేసే ముందు సరిచూసుకోవాలని హెచ్చరించాడు. త్వరలో షమి, సానియా పెళ్లి చేసుకోబోతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వారి ఫోటోలు వైరల్ అయ్యాయి. గతంలోనే ఈ ప్రచారాన్ని షమి కొట్టిపారేశాడు. సానియా తండ్రి కూడా ఆ వార్తలను ఖండించారు. ఇంకా అలాంటి వార్తలను వ్యాప్తి చేయడంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో షమి తీవ్రంగా స్పందించారు. అసత్యాలు ప్రచారం చేసేవారు తమ అసలైన ఖాతాల నుంచి అలాంటి పోస్టులు చేస్తే తాను సరైన సమాధానం ఇస్తానని తెలిపాడు. ఇలాంటి తప్పుడు ప్రచారాల వల్ల చాలా మంది బాధపడతారని, ఇలాంటి విషయాలు ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని షమి సూచించాడు. రాజస్థాన్ నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ తీసుకొచ్చి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని రాజస్థాన్కు చెందిన వ్యక్తులు వ్యాపారవేత్తల లక్ష్యంగా విక్రయాలు సాగిస్తున్నట్లు సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. 4 నిందితులను అరెస్టు చేసి వారి నుంచి 1.250 గ్రాముల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 7 కోట్లు ఉంటుందని తెలిపారు. నిందితులు 4 రాజస్థాన్కు చెందిన వారేనని సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి మీడియాకు వెల్లడించారు. హెరాయిన్ను చిన్న ప్యాకెట్లో పెట్టి బస్సులో తీసుకొస్తున్నట్లు చెప్పారు. సింగ్ అనే మనిషికి ఆ హెరోయిన్ ఇస్తాడు, ఆయన బస్లో తీసుకొస్తాడు ఇక్కడ. సో ఇక్కడ పెట్టి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఫర్దర్ దానికి ఐదర్ మిక్స్ చేసి ఆర్ ప్యూర్ ఫామ్లో స్మాలర్ క్వాంటిటీలో దానికి ఫర్దర్ దానికి డిస్ట్రిబ్యూట్ చేద్దామని ట్రై చేస్తున్నారు. సో ఇప్పుడు మనం ఎక్కువ మన సీజర్స్ ఆర్ గాంజా ఓరియంటెడ్ సీజర్స్ ఎక్కువ ఉంటాయి. బట్ దాంతోపాటు మధ్యలో వి ఆల్సో రీసెంట్లీ ఒకటి కొకేన్ పెడల్ చేసిన గ్యాంగ్ కూడా పట్టుకున్నాం నార్సింగిల్లో. సో హెరోయిన్ కూడా మిక్స్, హెరోయిన్ అంటే ఈ ఓపియం కేక్స్ కొన్ని ఓపియం మిక్సెస్ కొన్ని మొన్న పట్టుకున్నాం ఇన్ సమ్ క్వాంటిటీ. బట్ ప్యూర్ హెరోయిన్ ఐ థింక్ చాలా రోజుల్లో పట్టుకోలేదు. ఇట్స్ వర్త్ లాట్ ఆఫ్ మనీ అండ్ విల్ కీప్ ఆన్ వర్కింగ్. సో టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇప్పుడు చాలా పబ్లిసైజ్ కూడా అయింది. ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్ ఉంటే ఇస్తూ ఉండండి. థ్యాంక్ యూ. బ్రాహ్మణుల సమస్యలపై రాష్ట్ర ఎండోమెంట్ బీజేపీ సెల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ బషీర్బాగ్లో నిర్వహించిన సమావేశం రసబసగా మారింది. సమావేశంలో అన్ని బ్రాహ్మణ సంఘాల నాయకులకు సముచిత స్థానం కల్పించలేదని అఖిల భారత బ్రాహ్మణ ఆర్చిక సేవ సమైక్య అధ్యక్షుడు రాహుల్ దేశపాండే ఆరోపించారు. దీంతో ఇరు వర్గాల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ నాయకురాలు మాధవీలత హక్కుల సాధన కోసం బ్రాహ్మణులు వ్యక్తిగత విభేదాలు పక్కన పెట్టి ఐక్యంగా ముందుకు సాగాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం బ్రాహ్మణుల సంక్షేమం కోసం మేనిఫెస్టోలో పెట్టిన పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేవలం మొదటి సంవత్సరం మాత్రమే పిల్లలకు ఫీజులు కట్టారు. ఆర్థికంగా
వాళ్ళు కట్టుకునే మాట అయితే వాళ్ళు ఈ స్కీమ్ లో పిల్లల్ని పంపించే వాళ్ళు కాదు. స్కీమ్ లో పంపించాలంటే దాని అర్థం ఏంటంటే ప్రభుత్వం మీద ఆధారపడ్డాయి ఈ కుటుంబాలని అర్థం. ఇలా కమిట్మెంట్ ఇచ్చిన వాటికి ముందుకు తీసుకొని వెళతారు వచ్చే గవర్నమెంట్ అనే నమ్మకంతో వాళ్ళని కూడా ఎంచుకోవడం జరుగుతుంది. ఇంకొకసారి మేము విన్నవించుకుంటున్నాం, దయచేసి మా హక్కులను ఇచ్చేసి ఇప్పించండి, లేకపోతే ప్రజాస్వామ్యాన్ని ఎలా ముందుకు వెళ్లాలో అలా వెళ్ళాలి. కొందరు దొరలు ఈ సమావేశాన్ని క్రితందారు ఏర్పాటు చేసి మాలాంటి వాళ్ళని అవలపరిచి ప్రశ్నించే మా మీద దాడి చేసి తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ రద్దు చేసి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కార్పొరేషన్ లాగా కార్పొరేషన్ చేసి త్వరలో దానికి ఒక 1000 కోట్ల రూపాయలు ఫండ్ తీయాలని, ఎండోమెంట్ ఎంప్లాయీస్ కి ఉద్యోగ భద్రత, ఆరోగ్య హెల్త్ కార్డులు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పించాలని మేము దాన్ని డిమాండ్ చేస్తాం. తెలంగాణ సెక్రటేరియట్ భవనం 6వ అంతస్తులో ప్రభుత్వం మార్పులు చేసింది. 6వ అంతస్తులోని సీఎం పౌర సంబంధాల కార్యాలయాన్ని తాజాగా మార్చారు. పీఆర్ఓ ఆఫీసును 5వ అంతస్తుకు షిఫ్ట్ చేశారు. ఇక నుంచి 5వ అంతస్తులోని 5వ నెంబర్ గదిలో ఇక మీదట సీఎం, సిపిఆర్ఓ, పీఆర్ఓలు పనిచేయనున్నారు. గతంలో ఉన్న లాంజ్ను వీఐపీల కోసం కేటాయించారు. నటుడు, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి పంజగుట్టలోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత క్షేమంగా డిశ్చార్జ్ అయ్యారు. డిశ్చార్జ్ అనంతరం తన ఆరోగ్యం గురించి వివరాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ దేవుడి దయ వల్లనే నేను ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు. నేను పూర్తిగా కోలుకోవడానికి వైద్య సేవలు అందించిన నిమ్స్ వైద్య బృందానికి ధన్యవాదములు తెలిపారు. అలాగే అనుక్షణం నా క్షేమాన్ని కోరుకుంటున్న ప్రజాదేవులకు శిరస్సు వంచి దండం పెడుతున్నానంటూ చెప్పుకొచ్చారు. నారాయణమూర్తి జూలై 17న అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ కార్యాలయంలో నిర్మించిన కమ్యూనిటీ టాయిలెట్లు నిరుపయోగంగా మారాయి. లక్షలాది రూపాయలు వెచ్చించి కమ్యూనిటీ టాయిలెట్స్ నిర్మించారు. అయితే సరైన నిర్వహణ లేక అధ్వానంగా మారి మూతపడ్డాయి. దీంతో వాహన రిజిస్ట్రేషన్ కోసం వచ్చే ప్రజలు బహిరంగ మల విసర్జన చేస్తున్నారు. అధికారులు తక్షణమే మరుగుదొడ్లను శుభ్రం చేసి వాటి నిర్వహణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో పాఠశాల వేళలపై విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల సమయాల్లో మార్పు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నత పాఠశాల సమయాలను ఉదయం 9:30 నుంచి 9 గంటలకు మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కాగా తెలంగాణలో ప్రాథమిక పాఠశాలల సమయాలకు అనుగుణంగా ఉన్నత పాఠశాలల సమయాల్లో మార్పులు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఉన్నత పాఠశాల సమయాలను ఉదయం 9:30 నుంచి 9 గంటలకు మార్పు చేశారు. అలాగే సాయంత్రం 4:45కి బదులుగా 4:15 పనివేళలు ముగిస్తాయని విద్యాశాఖ తాజా ఉత్తర్వుల్లో తెలిపింది. అయితే హైదరాబాద్, సికింద్రాబాద్లో ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం అమలులో ఉన్న పనివేళలు కొనసాగుతాయని పేర్కొంది. జంట నగరాల్లో ఉదయం 8:45 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పాఠశాలలు కొనసాగనున్నాయి. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశించారు. ఏపీ అభివృద్ధి ప్రధాన అజెండాగా పోటీపడి పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. కాగా ఈ నెల 22 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎం అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రుల నుంచి వివిధ శాఖలకు చెందిన సమాచారం తీసుకొని కేంద్రంతో సంప్రదింపులు జరపాలని ఎంపీలకు సీఎం సూచించారు. అవసరాన్ని బట్టి రాష్ట్ర మంత్రులను వెంటబెట్టుకుని ఆయా శాఖలకు చెందిన కేంద్ర మంత్రులను కలవాలని ఆదేశించారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన నిధులపై భేటీలో చర్చించారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన NSN న్యూస్.